బలమైన సాక్ష్యాధారాలతో చక్కటి గణాంకాలతో పాలమూరు జిల్లాకు పాలమూరు బిడ్డ అని చెప్పుకున్న సాక్షాత్తు ముఖ్యమంత్రే ఆయన ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని చాలా చక్కగా వివరించిన మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నిజానికి ఎక్కువగా చెప్పడానికి ఏం లేదు కానీ కొన్ని నిజాలు మాత్రం ఒళ్ళు గగురు పొడిచే నిజాలు కొన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొట్టమొదట ముఖ్యమంత్రి గారు ప్రగతి నివేదిక ప్రజాపాలన అన్న ఒక 99 రోజుల కార్యక్రమాన్ని చాలా ఎక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నారు. ఆయన పెడుతున్న ఒక్కొక్క మీటింగు ఖర్చు 15 కోట్ల రూపాయలు, జనాలను తరలించడానికి దాదాపుగా 4 కోట్ల రూపాయలు, మీటింగు జరపడానికి 3 కోట్ల రూపాయలు, వచ్చిన జనాలకు తిండి పెట్టడానికి కనీసం అంటే 1.5 కోట్ల రూపాయలు, ఈ మీటింగులకు అడ్వర్టైజ్మెంట్ పత్రికల్లో వేసినందుకు, లైవ్ టెలికాస్ట్ ఇచ్చినందుకు, మరి రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినందుకు కనీసం అంటే 2 నుంచి 3 కోట్ల రూపాయలు. అట్లా ఆయన పెడుతున్న ప్రతి మీటింగ్ కూడా 15 కోట్ల రూపాయలు. ఈ 15 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల ఆస్తి. ఈ 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనికొచ్చే ఒక్క ముచ్చట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం లేదు. పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. పచ్చి అబద్ధాలు మాత్రమే చెప్పడం కాదు, తనతో పనిచేస్తున్న సహచరులను కూడా దెప్పి పొడుస్తూ ఉన్నారు. నిజానికి ఈరోజు తెలంగాణలో అత్యంత బాధతో విషాదంతో ఎవరైనా బతుకుతున్నారంటే మల్లు బట్టి విక్రమార్క. ప్రజాభవన్లో కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటాడు ఇవాళ ఆయన. రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నారు? ఆయన్ను గోషి కట్టుకొని గడ్డం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి కాలేరు అన్నారు. మరి డైరెక్టే చెప్పొచ్చు కదా మల్లు బట్టి విక్రమార్కకు. ఎన్నిసార్లు అవమానిస్తారు ఆయన మీరు? యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి సాక్షిగా మీరందరేమో కుర్చీల మీద కూర్చొని ఆయన్నేమో భూమి మీద కూర్చోబెట్టారు. దాని తర్వాత ఒక మీటింగ్లో మీరు కోమటిరెడ్డి ఇద్దరు వెంకటరెడ్డి ఇద్దరు కలిసి మోచేతులతోని ఆయన పొట్టల గుద్దితిరి. అప్పుడు కూడా ఆయన ఏమనలేదు. ఇక అది సరిపోదని మళ్ళీ ఇప్పుడు పక్కలో బల్లెంలాగా ఉన్నాడురా బాబు అని చెప్పేసి గోషి కట్టుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి కాలేరు అని ఎవరిని అంటున్నారు? మల్లు బట్టి విక్రమార్క అంటున్నారు మీరు. కుల్లం కుల్లా ఇది, ఏ మాటకు ఆ మాట. అంటే ఏంది, ఎస్సీలు గోషులు కట్టుకోవద్దా, లేకపోతే ఎస్సీలు మంచి బట్టలు వేసుకోవద్దా, ఎస్సీలు ఉప ముఖ్యమంత్రులుగా ఉండొద్దా? మరి మీరే చెప్పాలి. ఇవాళ మేము కూడా అనొచ్చు, సెక్రటరియట్లో 6వ అంతస్తుల ఒక ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వాళ్ళందరూ కేసీఆర్ కాలేరు అని చెప్పి మేము కూడా అనొచ్చు. అంటాం, బరాబర్ అంటాం. కేసీఆర్ గారు ఎక్కడా, మీరెక్కడ రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు ఒక విజనరీ, మీరు ఒక మెర్సినరీ. విజనరీ అని ఎందుకు అంటున్నామంటే, ఒక ప్రాజెక్టు రూపకల్పన చేయాలంటే ఆ ప్రాజెక్టు భూమి మాత్రమే కాదు, ఆ భూమి మీద పుట్టిన భూమిపుత్రుల బాధను కూడా అర్థం చేసుకొని, వాళ్ళ కష్టాలు కన్నీళ్ళన్నీ కూడా గుండెలో పెట్టుకొని, తనే భూమిపుత్రుడినైతే, తనే రైతునైతే, తనే రైతు కూలీనైతే తనకు ఆ బాధ ఏ విధంగా ఉంటుందనే ఒక ఎంపథెటిక్ అప్రోచ్తోని రాత్రింబవళ్ళు మా అలాంటి అధికారులను ఎవ్వరిని రానియకుండా కేవలం నిష్ణాతులైన నిపుణులను విద్యాసాగర్ రావు గారు ఇంకా రకరకాల గొప్ప గొప్ప ఇంజనీర్లందరినీ కూడా చుట్టూ పెట్టుకొని దాదాపు 1 నెల 2 నెలలు 3 నెలలు ఆ గూగుల్ మ్యాప్స్ అవన్నీ చూసి నిద్రాహారాలు మాని ప్లాన్ చేసి కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పుడు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చరిత్ర పుటల్లోకి వెళ్ళి చరిత్ర 1956 ముందు ఏం జరిగింది, అవిభాజిత హైదరాబాద్ రాష్ట్రం, దాని తర్వాత ఏం జరిగింది, 1956 తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకి ఎంత అన్యాయం జరిగింది, బచావత్ కానీ బ్రిజేష్ కుమార్ కానీ, వీటన్నిటినీ అర్థం చేసుకొని వచ్చి అప్పుడు ప్రజల ముందర డిస్కస్ చేసి అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చి దాని తర్వాతనే జీవోలు రిలీజ్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు దయచేసి వినండి, మీరు ముఖ్యమంత్రి, మీకు 4 లక్షల జీతం వస్తున్నది, మీకు 9 వాహనాల బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ ఉన్నది,
మిమ్మల్ని కాపాడడానికే వందల మంది పోలీస్ అధికారులు నిద్రాహారాలు మాని డ్యూటీలు చేస్తున్నారు. నిన్న కూడా మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన రాజు అని ఒక కానిస్టేబుల్ చచ్చిపోయిండు వాపస్ పోయేటప్పుడు. అంటే మీకోసం ప్రాణాలు కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వ అధికారులది. మరి అంత అద్భుతమైన రక్షణలో ఉన్న మీరు అబద్ధాలు మాట్లాడకూడదు ముఖ్యమంత్రి గారు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓ పాలమూరు బిడ్డగా నేను కూడా పాలమూరు బిడ్డనే చెప్తున్నా. మీరు జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయినరు. వి ఆల్ అప్రిషియేట్ యూ. వీ హ్యావ్ హై రిగార్డ్ ఫర్ యువర్ ట్రాజెక్టరీ, అబ్సల్యూట్లీ నాట్ ఏ ప్రాబ్లం. కానీ మీరు ఆ సీట్ మీద కూర్చొని మీరు అన్నారు కదా, గడ్డం పెట్టుకున్న వాళ్ళందరూ, సారీ గోచి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి కాలేరని కదా. మేము కూడా అంటున్నాం, సెక్రటరియేట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో 6వ అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్లో ఆ సీటు మీద కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కాలేరు. ఇది మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ కరేజ్, ఇట్ రిక్వైర్స్ టన్స్ ఆఫ్ ఎంపతి. అవతలి వ్యక్తి బాధను అర్థం చేసుకునే హృదయం ఉండాలి. అది ఫ్లోరైడ్ బాధితులు కానీ, పాలమూరు రంగారెడ్డి వలస కూలీలు కానీ, లేకపోతే వందల సంఖ్యలో మీ కాంగ్రెస్ పాలనలో చనిపోయిన వేల సంఖ్యలో చనిపోయిన అన్నదాతలు కానీ, వాళ్ళ బాధలు వాళ్ళ కుటుంబాల కన్నీళ్లు తుడిచే హృదయం కావాలి. మీకు అది లేదు, చాలా క్లియర్గా అర్థమైంది. అందుకొరకే కేసీఆర్ గారు విజనరీ, మీరు మెర్సినరీ. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇక వాళ్ళ ఉల్టా బట్టి విక్రమార్క మీద ఉల్టా మీరు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక రెండవది, మీరు అడ్వైజర్లను ఎవరిని పెట్టుకున్నారు? కేసీఆర్ గారి చుట్టూ అడ్వైజర్లు ఎవరు? టెక్నోక్రాట్స్, ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అడ్వైజర్స్. మీకు అడ్వైజ్ ఇచ్చే వాళ్ళందరూ ఆ బండి సంజయ్ అడ్వైజర్ లాగానే ఉన్నారు. మీ అడ్వైజర్లు కూడా మీకు ఇచ్చే అడ్వైజర్లు ఎవరు? ఆ టాల్ గేట్ దగ్గర కలెక్ట్ చేసేటోళ్ళు, రవాణా చెక్ పోస్ట్ దగ్గర కలెక్ట్ చేసే మాజీ అధికారులు. వాళ్ళను మీరు చుట్టుపక్కల పెట్టుకొని వాళ్ళని అడ్వైజ్ చేయమంటే ఏం అడ్వైజ్ ఇస్తారు? మళ్ళీ మీరు ఉల్టా కమిషన్లు బీఆర్ఎస్ తీసుకున్నదని అంటున్నారు. కమిషన్లు తీసుకుంటున్నది మీరు రేవంత్ రెడ్డి గారు. వట్టినాగులపల్లి సజీవ సాక్ష్యం. వట్టినాగులపల్లిలో సొంతం మీ అల్లుడో ఎవరో ఆయన రోజు ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. ఒక్క పర్మిషన్ లేదు. మేము పోతే కూల్చేస్తారు మళ్ళీ వాటిని. నిజాలు మాట్లాడండి. మీకు ఈ 4 చిన్న చిన్న జిల్లాలకు రోడ్డు మీద పోవచ్చు కదండి, కాన్వాయ్లో పోవచ్చుగా మీరు. మీకు మంచి కాన్వాయ్ ఉన్నది, దానికి హెలికాప్టర్ ఎందుకు? దానికి ఒక 50 లక్షలు ఖర్చు. కాన్వాయ్లో పోవచ్చు కదా, కాన్వాయ్ల కళ్ళాల మీద నుంచి పోవచ్చు కదా. ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టు రైతులందరూ రోడ్ల మీద కన్నీరు మున్నరగా వెలిపిస్తున్నారు. ఒక్కొక్క దగ్గర ఆగి పోవచ్చు కదా. మీరు చేయరా పని. హెలికాప్టర్ల మీద వాళ్ళు ఎందుకంటే భయం ప్రజలంటే. మా అస్సలు విషయం చెప్పండి. మీకు ఎన్ని పైసలు కావాలనో చెప్పండి. మీ టార్గెట్ ఏంది? ఇక్కడ ఉండి ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని తప్పుడు పనులు చేయడం కన్నా, ఈ తప్పుడు మాటలు మాట్లాడడం కన్నా దయచేసి మీ టార్గెట్ చెప్పండి. పాలమూరు బిడ్డలందరం కలిసి ఎక్కడో దగ్గర కూలి పని చేసి మేము ఆ కష్టార్జితాన్ని మీ చేతిలో పెడతాం. అంతే తప్ప మీరు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని బాధ్యతారహితంగా మాట్లాడకండి. ఇక రెండోది ఏమన్నారు? పాలమూరులో ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూడా గెలవనివ్వరు అన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ముందు మీరు గెలవండి. నెక్స్ట్ ఎలక్షన్లలో మీరు గెలిచి ముఖ్యమంత్రి కాండి, అప్పుడు చూద్దాం. ముందు మీరు మీ కాంగ్రెస్ నాయకులందరూ గెలిచి ముఖ్యమంత్రి కాండి. మీరు అన్నారుగా లాస్ట్ మాట, అబ్కీ బార్ కాంగ్రెస్ సర్కార్. ప్రజలందరి గుండెల్లో ఏమున్నది తెలుసా? అబ్కీ బార్ బీఆర్ఎస్ సర్కార్, బార్ బీఆర్ఎస్ సర్కార్ అంటున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. ముఖ్యమంత్రి ఒక జిల్లాకు సొంత గడ్డకు జన్మస్థానానికి పోతున్నాడంటే విపరీతంగా ఒక నెల రోజులు ఆఫీసర్లను సతాయించి ఆ డేటా తీసుకురా, ఇంకా నా జిల్లాకి ఏం చేయాలి, నా జిల్లాకి ఇప్పటివరకు ఎంత అన్యాయం జరిగింది, నా జిల్లాకు ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా, ఎన్ని ప్రాజెక్టులు పూర్తయినా, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి కాలేదు, అవన్నీ కూడా ఆఫీసర్ల దగ్గర నుంచి డేటా తీసుకొచ్చి మళ్ళీ ఆ జిల్లా ఎమ్మెల్యేలందరినీ పిలిచి వాళ్ళందరితో డీటెయిల్గా మాట్లాడి ఎన్ని పైసలు ఉన్నాయని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ని పిలిపించి, ఆ ఫైనాన్స్ నేను మా జిల్లాకు పోతున్నావా, నాకు ఒక 5,000 కోట్లో 10,000 కోట్లో కావాలని చెప్పేసి అవన్నీ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ప్రిపేర్ చేసుకొని పోయి ప్రజల ముందర అనౌన్స్ చేస్తారు. ఆధారాలతో సహా ఇన్కాంట్రవర్టిబుల్ ఫ్యాక్ట్స్ తీసుకొని పోతారు ముఖ్యమంత్రులు. మీరు ఏమి ఒకరోజు ముందు శనివారం సాయంత్రం సరదాగా శనివారం హరిహర వీరమల్లు లాంటి సినిమాలు చూసి మరుసటి రోజు ఈ ఏమంటారు ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లాకు పోతే ఏముంటుంది ఆడ? మాటలు ఎట్లొస్తే అట్లనే వస్తాయి.
మీరు కొంచెం సీరియస్గా చేయండి. మీరు మొన్న ఏమన్నారు వేటింగ్ న్యూస్ కాంక్లేవ్లో, నేను 18 గంటలు పనిచేస్తుంటే మా ఆఫీసర్లు చెమటలు వచ్చి అమ్మో వద్దురా బాబు ఈ సీఎం రివ్యూలు అని చెప్పేసి పారిపోతున్నారు అని అన్నారు.